యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఎవరైనా చదవండి. యోహాను సువార్త. ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉంది, మీ యందు నేను నిలిచి ఉంది. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నట్లుగానే అంతటా తనంతట తానే ఎలాగూ ఫలింపరో అలాగే ఆ యందు నిలిచి ఉంటేనే గాని మీలో ఫలింపరు. నేను బహుగా ఫలించాలి, ఇది నా ఆశ. ఈ ఆశ ఎంతమందికి ఉంది? నేను నా కుటుంబంగా బహుగా ఫలించాలి, నేను వ్యక్తిగతంగా బహుగా ఫలించాలి. ఎంతమందికి ఉంది ఇక్కడ ఆశ? భార్యకు ఉంటుంది, భర్తకు ఉంటుందా? లేకపోతే పిల్లలకు ఉంటారు, తల్లిదండ్రులకు ఉంటుందా? అలా కాదు, బహుగా నేను ఫలించాలి. మనం బహుగా ఫలించాలంటే దేవుడు తెలియజేస్తున్న మాటను మనం చక్కగా వినాలి, గ్రహించాలి, అర్థం చేసుకుని అనుసరించాలి. బహుగా ఫలించాలని యేసు తీసుకొచ్చినపడుతున్నాడు. నీ జీవితం పోవాలని, నీ జీవితం మారాలాగా చేదుగా ఉండాలని ఆయన అనుకోవట్లా. నువ్వు బహుగా ఫలించాలని నీకోసం ఆయన ఆ పరమును విడిచి కనిపించాడు. దేవునికి మహిమ కలిగిన చూడండి, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్షవల్లి. ఆ తండ్రి, మన తండ్రి వ్యవసాయకుడు. ఎందుకంటే ఆ ద్రాక్షవల్లిలో నిన్ను నన్ను చక్కగా అమర్చడానికి, ఆ క్రీస్తు ద్వారా ఆ జీవాన్ని తీసుకుని బహుగా ఫలించడానికి ఆయన నా కోసం, నీ కోసం వ్యవసాయం చేస్తున్నాడు. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగను ఎక్కువగా ఫలించవలని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. పనికిరాని తీగ ఎక్కువగా ఫలించాలనేది దేవుని ఆశ. ఇప్పుడున్న ఫలింపుని సరిపోదు, ఇంకా బాగా నువ్వు ఫలించాలి. దేవుడు ఇంకా నేను బాగా ఆశీర్వదించాలి. దేవుని నామాన్ని బహుగా ఘనపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి. బహుగా గౌరవించే కుటుంబంగా మీరు మారాలి అన్నది దేవుని ఆశ. ఎంతటితో నాకు చాలు, ఎంతటితో నా జీవితం అయిపోతుంది, ఎప్పటికే నాకు చాలా వయసు వచ్చేసింది, ఎప్పటికే నా పరిస్థితులు బాధ్యతలు ఎక్కువైపోయి, ఇప్పుడున్న స్థితిని బట్టి నేను ఏమాత్రం ఫలించడానికి అవకాశం లేదు అనుకుంటున్నా ప్రియ సహోదరి, నీవు బహుగా ఫలిస్తావని నా దేవుడు అందరితో చెప్తున్నాడు. హల్లెలూయా. ఫలించడానికే, ఫలింప చేయడానికి ఆయన వచ్చాడు. ఒక్కొక్కసారి నువ్వు ఇంకా ఫలించడానికి నీలో పనికి రాని తీగలు. మన తుఫాను వచ్చింది కదా, ముందు పడిన గాలికి ముందు పడిన కొమ్మలు పచ్చిది కాదు, ఎండిపోయింది.
ఎందుకంటే ఎండిపోయింది చెట్టుకి ఎక్కువగా ఉండలేదు, ఉండవు కూడా. ఆ తర్వాత బరువుకి, ఆ తర్వాత గాలి తాకిడికి తట్టుకోలేక పచ్చిది కూడా ఎండిపోయింది. కానీ ముందు పడిపోయేది ఏంటి? పనికిరానిది. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ నాతో నీతో మాట్లాడుతున్నారు. ఆ సమయం ఒకటి ఉంది, ఆ గాలి ఒకటి ఉంది, ఆ పరిస్థితి ఒకటి ఉంది. ఆ రోజు నీలో పనికిరానివన్నీ పోతాయి. నన్ను నీలో పనికిరానివన్నీ తనంతటి అవే పోతాయి. పొలిగించి చేస్తారు. ఎందుకంటే నువ్వు బాగా ఫలించాలి, అనేక మందికి దేవునికరంగా ఉండాలి. నీ పేరు కాదు గొప్ప వచ్చింది, నీ కుటుంబ పేరు కాదు గొప్ప వచ్చింది, నీ ద్వారా యేసు నామము గొప్పవాలి. హల్లెలూయా. యేసయ్యకు మహిమ రావాలి. అందుకని మనం పనికిరానివి తీసేస్తాడు. నువ్వు తీసేసుకుంటావా? చాలా మంచిది. లేదా ఆయన తీసేస్తాడు. నువ్వు తీసేసుకోవాలి. నీకు గ్రహింపు ఉంది కదా, నీలో పనికిరానిది ఏంటో నీకు తెలుసు కదా, నీకు అర్థమవుతుంది కదా. అది నువ్వు తీసేసుకుంటే ఆయన తీసివేయడు, ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నిన్ను ఫలింపజేస్తాడు. ఒకవేళ ఆయన తీసివేయటం ప్రారంభిస్తే కొద్దిగా కష్టం అవుతుంది, నీకు భారం అవుతుంది. నీకు ఒక గడ్డ వచ్చింది, ఆ గడ్డ మానిపోతే మంచిదా, తొలగిస్తే మంచిదా? మానిపోతే మంచిది. మొదట ఆ ప్రయత్నం మనం చేయాలి. లేకపోతే ఏం చేయాలి? అది పెరిగిద్ది, దాన్ని ఏం చేయాలి? పర్చేస్ తీయాల్సి వచ్చింది. దేనికి ఇష్టపడుతున్నాం ఈరోజు? దేవుడైతే నిన్ను బహుగా ఫలింపచేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి పక్కవారికి, నువ్వు బహుగా ఫలిస్తావు, నువ్వు క్రీస్తులో బహుగా ఫలిస్తావు. నువ్వు ఎలా ఉండవు, నువ్వు ఎలా ఉండటం ఆయన చిత్తం కాదు, ఆయన ఇష్టం కాదని. నువ్వేమనుకుంటున్నావంటే నా జీవితం ఇంతే అయిపోయింది అనుకుంటున్నావు. మేబీ ఆ 2-3 సంవత్సరాల్లో ఏమైపోయిందో నా జీవితం అనుకుంటున్నావు. కానీ ఇది కాదు, నీ దగ్గర నుంచి దేవుడు ఇష్టపడుతుంది, ఆశిస్తుంది, నువ్వు ఆయన పేరిట బహుగా ఫలించాలి అని. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, మీరు అనుకుంటున్నా నాకు ఇంతవరకే చదువు, నా జీవితం ఇంతే, నేను ఇదిగో ఈ చిన్న జాబ్ తో నేను నా జీవితాన్ని వెళ్ళగొచ్చుకుంటాను, నాకు ఈ చిన్న ఉద్యోగం చాలు ఈ భూమి మీద జీవించడానికి, ఈ చిన్న వ్యాపారం చాలు ఈ భూమి మీద గడపడానికి అనుకుంటున్నాయో కాదు. దేవుడు నిన్ను బహుగా ఫలించాలని, బహుగా ఫలింపచేయాలని ఇష్టపడుతున్న దేవుడు. నువ్వు కూడా ఫలించాలని ఇష్టపడితే నీలో పనికి రాని ముందే తీసేసుకో. ఆమేన్. హల్లెలూయా. ఒక అతను రన్నింగ్ పోటీలకు వెళ్ళి పరిగెత్తడానికి నుంచున్నాడు. పరిగెత్తడానికి నుంచుంటే అందరూ వారికి కావాల్సిన దుస్తులతో వచ్చారు. ఇతనేమో ఒక 2 ప్యాంట్లు, ఒక 2 షర్ట్లు, ఒక పెద్ద 2 బూట్ వేసిన, గ్లౌస్ వేసిన, హెల్మెట్ పెట్టుకుని వచ్చున్నారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరూ అతను చూసి నవ్వుతున్నారు. ఎందుకు ఇన్ని వేసుకుని వచ్చామంటే, నాకు ఇవన్నీ అలవాటు అండి, నాకు ఇవన్నీ లేకుండా నేను పరిగెత్తండి. బాబు, ఇవన్నీ వేసుకుంటే ఒకవేళ దేవుడు నీకు నైపుణ్యత ఇచ్చినప్పటికీ నువ్వు పరిగెత్తకపోయేది కాదు. ఇవన్నీ నీకు అర్థమైపోతుంది, మధ్యలో పడిపోతుంది, ఈ బరువుకు తట్టుకోలేదు. దీనికి తగినంత వస్త్రాలు వేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించగలవు. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. దావీదు యుద్ధశాలలోకి వచ్చాడు. సౌలు మహారాజు వచ్చి, ఇగో ఇవన్నీ వేసుకో, ఈ డ్రెస్ వేసుకో, ఈ హెల్మెట్ పెట్టుకో,
ఈ బ్రేస్లెట్ పెట్టుకో, ఈ డాల్ తీసుకో, ఈ కత్తి తీసుకో అన్నాడు. ఇవన్నీ ఆయనకి ధరింపజేశారు. దావీదు అంటున్నాడు, ఇది నాకు వాడుక లేదు అన్నాడు. నేను ఎప్పుడు ఇవి యూజ్ చేయలేదు, ఇవి తీసుకునేదంటే ఆయన ఎవరు ఆ గొలియాతు నోటి మాట నిజమవుతుంది. ఏమన్నాడు? నిన్ను చంపి ఆకాశ పక్షులకు వేస్తామన్నాడు. అది నిజమవుతుంది. అది యొక్క నేనుగా నా దేవుని పేరట నిలబడతాను. హల్లెలూయా. దేవుడు నీవుగా క్రీస్తులో నిలబడాలని ఆశపడుతున్నాడు. అప్పుడు ఆయన నిన్ను ఫలింపజేస్తాడు. పనికిరాని దేవుడు దయచేసి తీసేసుకోవాలి. మూడవ వచనం, నా యందు మూడవ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప మాట. ఇప్పుడు మీకు నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు, మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు కాదు. ఎందుకంటే మీలో ఆ మనసు వచ్చింది తీసుకోవాలని. హల్లెలూయా. నువ్వు ఆశపడుతున్నావు, నాలో దేవుని ఇష్టము నేను తీసేసుకోవాలని. కాబట్టి మీరు పవిత్రులు, మీకు ఆశ కలిగి ఉండొచ్చు, మీరు పరిశుద్ధులు. 4వ వచనం ఒకసారి చదవండి. నా యందు నిలిచి ఉంది, నేను నిలిచి ద్రాక్ష వల్ల నుంచి ఉంటేనే కానీ తనకు తాను ఎలాగూ ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు నా యందు నిలిచి ఉంటే క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ ఎటువంటి శ్రమలొచ్చినా నేను ఎటువంటి శ్రమలొచ్చినా నేను దిగులు పడను. ఎవరి ఎవరి నేను హల్లెలూయా. చేతులు ఉండేవారు ఒకసారి పైకి చెప్పండి, హల్లెలూయా. ఈసారి పాట పాడేటప్పుడు చేతులు ఉండేవారు అందరూ చెప్పబడి అలవాటు అయిపోతుంది. మనం ఒక మరబొమ్మలాగా తయారైపోతుంది. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది, ఆయన మహిమపరుస్తాడు. హల్లెలూయా. తెలుద్దాం హల్లెలూయా. ఏమైనా అయితా ఏం కాదు. నా యందు నిలిచినది, అప్పుడు నేను మీ యందు నిలిచాను. తీగ ద్రాక్షావళి నిలిచి ఉంటేనే కానీ అది ఫలిస్తుంది. నిలిచి ఉండకపోతే అది ఫలించదు. ఒక తీగ కట్ చేస్తే ఫలించదు, ఎందుకంటే దానికి కావలసిన జీవం రావడం లేదు. కట్ చేయకుండా దాంట్లోనే ఉండాలి. ఈ ఫలింపు అనేది ఎక్కడ ప్రారంభమైంది? మీరు ఫలించాలి అనేది ఎక్కడ ప్రారంభమైంది? బైబిల్ చెప్పండి.
ఆది కాండం ఎక్కడ చదువు ఎక్కడ చదువు ఆది కాండం వెరీ గుడ్. ఆది కాండం ఎక్కడ ప్రారంభమైంది? 28 చదవమా. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పని. ఎవరితో? మన తాత ముత్తాతలతో. ఫస్ట్ ఫ్యామిలీ, దేవుని కుటుంబం, దేవుని బిడ్డలు. దేవుడే వారిని దేవునిలాగా చేసుకున్నాడు. ఆయన జీవాత్మను పుట్టాడు. అది తెలుసు కదా మనందరికీ. ఫస్ట్ ఏమన్నాడు ఆయన? మీరు ఫలించి. ఏమన్నాడు? మీరు ఫలించడానికి నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. హల్లెలూయా. అయ్యో, ఇంకా కొత్తగా మనకి ఏం ఆశీర్వాదం రావాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదాన్ని మనము కలిగి ఉండాలంటే ఫలించాలి. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దానిని మీరు లోబర్చుకోండి. హల్లెలూయా. మీరు లోబర్చుకోండి. మీకు తెలుసా భూమిని లోబర్చుకోవడం అంటే ఏంటి? మనం చెప్తే భూమి మాటినాలి, మనం చెప్తే సూర్యుడు మాటినాలి, మనం చెప్తే వర్షం మాటినాలి, మనం చెప్తే సముద్రం మాటినాలి. ఈ ప్రకృతి మనిషి చెప్తే వినాలి. అలా వినాలంటే నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించాలంటే క్రీస్తులో ఉండాలి. ఆమేన్. ఆయన వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు, నీ వల్ల కాదు. ఆయనలో ఉంటే, ఆయన వాక్యానుసారమైన జీవితం ఉంటే, సముద్రమా ఆగు అంటే ఆగాలి. సూర్యుడా మాకు కొద్ది పని ఉంది అక్కడ ఆగు అంటే ఆగిపోయింది. ఆగిందా లేదా? చెప్పండి, ఆగిందా లేదా? యెహోషువ చెప్పాడు ఆగు అంటే. మరొక ప్రవక్త వర్షం వదిలే ఆగు అన్నాడు, ఆగిపోయింది. అదే ప్రవక్త నోరు తెచ్చి వర్షం రా అన్నాడు, వచ్చేసింది. హల్లెలూయా. దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి అనుకుంటున్నారా? కాదు, నాకు కూడా. ఆమేన్. నాకే అనుకుంటున్నారా? చెప్పండి, ఎవరికి కూడా? చెప్పాలి, మీరు చెప్పండి, ఎవరికి కూడా? చెప్పాలి గట్టిగా. నాకు కూడా సూర్యప్రకాష్కి ఇచ్చాడు. చిన్నపిల్లలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు చిన్న చిన్న వాటిని చూసి భయపడి పరిగెడుతున్నాం. కారణం ఏంటంటే అవి మనకు లోబడాలి, మనం వాటికి భయపడుతున్నాం. దీనికి మూలం ఫలింపు లేకుండా జీవించడం. దీనికి మూలం దేవునికి దూరమై జీవించడం. దేవునిలో ఉంటే ఆ ఫలభరితమైన ఆశీర్వాదం వస్తుంది. అప్పుడు మనకి ఈ భూమిలో పడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మరణాన్ని శాసించగలం, రోగాలను శాసించగలం. అసమాధానంతో ఉన్న కుటుంబాల్లో కాలు పెట్టి సమాధానం కలుగును గాక అంటే వారి కుటుంబాలకు సమాధానం వస్తుంది. అది ఎవరిలో ఉందంటే దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నీవు దేవునికి దూరంగా ఉన్నావు. తీగ ద్రాక్షావళిలో ఉండాలి. ఆమేన్. అప్పుడే ఫలిస్తుంది. తీగ ద్రాక్షావళికి వేరుగా ఉంటే అది ఫలించదు. మనకు తెలుసు ఏం జరిగింది. 6వ వచనం చదవండి, 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం 6వ వచనం. ఏమైంది? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకముకు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె
దాని పనులలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చారు. ఇక్కడ మీ అందరికి ఒక ప్రశ్న, అది తీసుకుని తిని వింటున్నారా? అందరు చేతిలో చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తను తిని తనతో పాటు ఎవరికి ఇచ్చింది చెప్ప, తనతో పాటు అంటే ఎక్కడ ఉన్నాడు ఆదాము? ఎక్కడ ఉన్నాడు? పక్కనే ఉన్నాడు. మరి తీసుకుంటే ఏంటంటే ఏం చేస్తున్నారు? ఎదురుబాబులో లాగా చేస్తున్నారా? లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత సపరేట్ గా వెళ్తున్న భార్య హింస పెట్టిందని భయపడ్డా? దేవుడు చెప్పాడు కదా తినకూడదని. ఏం చేస్తున్నారు? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ కుటుంబానికి అధిపతి, ఆ కుటుంబానికి నాయకుడు ఏం చేస్తున్నారు? నిన్నటి దాకా బాగానే కనపడింది, ఇప్పుడు ఇంకా కొద్దిగా అందంగా కనపడింది. ఓకే, అంటే పబ్లిసిటీ బాగా చేసింది అక్కడ వచ్చిన సాతాను. ఇది కొంటే ఇంకొకటి ఫ్రీ, ఇది ఒంటి మీద వేసుకుంటే మంచి నికాయింపు, ఏదేదో చెప్పింది. అబద్ధాలన్నీ చెప్పింది. అబద్ధాల నిజాలా? సాతాను అవ్వతో చెప్పింది అబద్ధాల నిజాలా? అన్ని అబద్ధాలు. నేను మళ్ళా చెబుతున్నాను, నిజంగా ఆ పండు తింటే దేవదూతుల్లా వెళ్తారని అవ్వతో చెప్పిన సాతాను దెయ్యంలా ఎందుకుంది? అవ్వచ్చుగా దేవదూత, ఎవరుమా ఆమె తినొచ్చుగా, ఆ దెయ్యమే తినొచ్చుగా. ఒకట కాదు, చెట్టుకున్న కాయలు మొత్తం తిని దేవదూత అవ్వచ్చుగా. ఎందుకు నిన్ను మోసం చేస్తుంది? ఎందుకు నిన్నే వెళ్ళమంటున్నారు అక్కడికి? ఎందుకు నువ్వే మధ్యవర్తులు ఉంటే బాగుంటుంది అంటున్నారు? ఎందుకు నువ్వే పాపం చేయడానికి కొందరు ప్రోత్సహిస్తున్నారు? అర్థమవుతుందా నీకు? ఎందుకు నీవే అబద్ధాలు చెప్పమంటున్నారు? ఏం కాదులే అంటున్నారు. దానివల్ల దేవునిలో ఉండవలసిన ఆ మొట్టమొదటి కుటుంబం దేవుని నుంచి బయటకు వచ్చేసింది. దేవునిలో నుంచి దూరం అయిపోయింది. అక్కడే ఉన్నాడు, నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు. తప్పు అని అనలా, తింటే సస్తామన్నాడు దేవుడు అని చెప్పలా. సపోదిల్లారా, మార్పడి మాట్లాడి. అబ్బా ఎంత చక్కటి మాట! భార్యకి లోపడ్డాడు, దేవుడికి అడిగే చూపించాడు. దీనేమనాలి? భార్యకు లోపడ్డాడు, దేవునికి అడిగే చూపించాడు. ఎంతటి జ్ఞానం! మిడిమిట్లు కొలిపే జ్ఞానం. ఏమైంది? కళ్ళు పోయి బట్టలు లేవనే సంగతి తెలిసింది. దేవుడు వస్తున్నాడు, వాళ్ళిద్దరిని కలవాలని. హల్లెలూయా. ఆయనకి ఇష్టం. రోజు వచ్చి ఆరాధన బాగా చేసేవా? ఏమన్నా నేను మీతో మాట్లాడినట్టు ఈరోజు అనిపించిందా? అనుభూతి లేదా అని అడగటానికి వస్తాను ఆయన ప్రతిరోజు. ఎంత ప్రేమో నా దేవుడు నువ్వంటే. ఎప్పుడెప్పుడు గడుస్తున్నా? ఎక్కడికి వచ్చినప్పుడైనా, ఇంటికి ఉన్నప్పుడు మనం గడుస్తున్నావు దేవుడు. నువ్వు ఇంటికి ఉన్నప్పుడు నాకు కూర్చొని ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఆయనతో మాట్లాడతావు, వాక్యం చదివితే ఆయన నిన్ను కలుస్తాడు. హల్లెలూయా. అందరూ చెబుతాం హల్లెలూయా. చేతుల్లో ఉన్నవారు హల్లెలూయా. మరి ఎంతకాలం అయిందో అని ఆయనైతే కలవడానికి వస్తున్నాడు, వీళ్ళైతే దూరం అయిపోయారు. ఎక్కడున్నారంటే మీరు చెట్టు చాటున దాక్కున్నారు. ఆదమ్మా,
నువ్వెక్కడా? ఒకసారి అడగండి, ఈ పక్క వాళ్ళని అడగండి, పేరు పెట్టి అడగండి, పేరు కనుక్కుని అడగండి. నువ్వెక్కడా? పేరు పెట్టి అడగండి, అడగండి. ప్రశాంత్ అడుగు, నువ్వెక్కడా ప్రశాంతి? మరి అడుగు, మరి నువ్వెక్కడా? వేరే ఎక్కడున్నావు? వాక్యంలో ఉన్నావా లేదా? ఎప్పుడు కాదు నువ్వు ఉన్నతమైన దేవుని కుమారుడు, నీ కళ్ళు చక్కగా ఉన్నాయి, నీకు బట్టలు లేని సంగతి నీకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఇప్పుడు బట్టలు ఉన్నాయా లేవో అర్థమైపోయి దాగుకున్నావు సిగ్గుతో. జోసఫ్ ఇట్లా కొద్దిగా పదవి వచ్చింది, తొందరగా వచ్చింది, సిగ్గుతో దాక్కున్నావు. దేవునికి ఎవరైతే దూరం అవుతారో వాళ్ళు జీవితాంతం సిగ్గుతో లోకంలో దాచవలసిందే, దేవునికి కనపడకుండా. కానీ దేవుడు కనపడాలనుకుంటున్నారా మీరు? ఆయన మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడే మనం పాడుతున్నాం, చుట్టూలంలో ఆవరించాడు, హల్లెలూయా. చుట్టూలంలో ఆవరించాడు, కూర్చుండుగా దేవుడుగా వాడిగా ఉన్నాడు. కూర్చుండుగా వాడిగా ఉన్నాడు. అందరూ ధన్యవాదం, ధన్యవాదం, హల్లెలూయా, ధన్యవాదం. చూస్తారు, నెట్టేది కాపాడతారు. హల్లెలూయా. అదమా నువ్వెక్కడ? నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాట నాకు ఒకటి అనిపించింది. 9 మాసాలు మోసి అన్నా తల్లిదండ్రులారా వినాలి, 3వ నెల కాడి నుంచి ఎన్ని జాగ్రత్తలు చేసుకుంటున్నామో. డెలివరీ టైం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా గంట సేపు, ఇంకా 10 నిమిషాలు అన్నాడు. ఎంత ఆనందమో. ఆ పిల్లలకి అబ్బాయిని ఇవన్నీ అవి బట్టలు వేసుకుంటా పెంచుకుంటున్నాం. ఎంత 15 సంవత్సరాలు వచ్చేవారికి ఆ బిడ్డ చనిపోయాడు. ఏమయ్యాడు? తప్పన వింటున్నావా? ఏమయ్యాడు? చనిపోయాడు. మీరు తల్లిదండ్రులైతే మీ బాధగా ఉంటుంది. చనిపోయిన వాడు మీ కొడుకు అయితే, మీ కుమార్తె అయితే మీ బాధ. దేవుడు అలాగే ఉండాలి, మీరు నాలాగే బ్రతకాలి, మీరు నాలాగే జీవించాలి మీరని స్త్రీని పురుషుని చేశారు. ఆనందంగా ఉండాలి మీరు. మీకే కష్టాలు ఉండకూడదు. ఈ ఒక్క చెట్టు తిన్నమాకంటే ఈ తోటంతా మీదే ఉండండి. తిన్నారా, చచ్చిపోతారా? అదమా తింటే చచ్చిపోతారా? అదమా అని చాలా జాగ్రత్తగా చెప్పారు. ఇప్పుడు తిన్నారు, ఇప్పుడు చచ్చిపోయే వాళ్ళిద్దరు నేను వచ్చి ఎందుకు చచ్చిపోయేవరా? నువ్వు ఎక్కడ ఉన్నావురా? నువ్వు
ఫలించాలి, బాగుండాలని కదా నేను నా రూపంలో చేస్తున్నాను. నువ్వు ఎక్కడికో వెళ్ళకూడదని నా సన్నిధిలో ఉండాలని దేవుడు తోట ఉద్దేశి తోటలో పెట్టాను. ఏమో కళ్ళని మాట్లాడి లోకంలో కలిసి చచ్చిపోయాడు. అదమా ఎక్కడ నువ్వు ఎందుకు చచ్చిపోయావు? నన్ను కాదని నాకు గౌరవం అయిపోయేది. వాక్యించిన చచ్చిపోయాడా? చచ్చిపోయినావా? ఇది నిజం, ఇది నిజం. నేను అంటాను, దేవుడు ఎంతో గొప్ప పడ్డాడు కదా. ఫస్ట్ ర్యాంక్ నుంచి అంటే బైబుల్ అక్కడ అడమా ఎక్కడంటే ఈజీగా మనం చదివేస్తున్నాం. దానిలో ఒక్కసారి మనం ఉంది ఆ తండ్రి, ఆ కుమారుడి, ఆ కుమార్తె యొక్క బాధను అనుభవిస్తూ తెలుస్తుంటే నేను ఒకసారి చూశాను డాన్స్. కళ్ళ ముందే మీకు చాలా ఉంటారు. ఒక బాబు బయట యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆయన కాలు వెళ్ళిపోయింది పాపం. వాళ్ళ భార్య ఒక పక్కన పడిపోయింది. ఆయన లేచి కాలు లాక్కుంటా ఆ టైంలో కోటేశ్వరుడు అంటున్నాడు, మా అమ్మాయిని చంపేశాడు కదా, ఇంకెక్కడ దొరికింది మా అమ్మాయిని చంపేశాడు కదా, దూరం అయిపోయింది కదా నాకు, ఇంకెప్పుడు చూడలేను కదా నేను. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు ఎక్కడున్నారు? దేవుడు మనల్ని ఫలింప చేయడానికి ఇష్టపడుతుంటే మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? దాక్కున్నామా లోకంలో? దేవుని కనపడకుండా అనుకున్నావా? దాక్కున్నావా? దేవుడికి అన్ని తెలుసు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. యేసు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు ఆయన. బ్రతికించడానికి అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, ఏమైపోయారా? చచ్చిపోయావు. వాళ్ళు చేసిన తప్పుకి ఆదాము దౌకి ఎటువంటి పెద్ద పనిష్మెంట్, పెద్ద శిక్ష ఏమి వేయలే. శిక్ష వేయలే వాళ్ళకి. ఎందుకంటే ఆయన కాచే దేవుడు, ఆయన హల్లెలూయా. ఆయన ప్రేమిస్తూ ఉన్న దేవుడు. లోకంలోకి వెళ్ళిపోయి నన్ను ఎవరు చోట్లు లేదు అని చెప్పి బయటకు వచ్చి దేవుడు మీద గంభీరంగా కనపడుతున్నాడేమో. ఆ అంజూరపు చెట్లాగా ఆకులు బాగా కనపడుతున్నాయేమో, కానీ ఫలాలు లేవు. నువ్వు ఫలిస్తే ఈ భూమిని లోపరుచుకుంటావు. హల్లెలూయా. ఎలాంటి జీవితం నాది దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తుంది? నువ్వు ఫలించాలని ఆశిస్తున్నాడు, నువ్వు అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నాడు, నువ్వు విస్తరించాలని ఆశిస్తున్నాడు. ఇంతవరకే ఉండాలని కాదు, ఆయన నిన్ను ఆపేసింది, ఇంకా నువ్వు విస్తరించాలి. వాళ్ళు అపరాధం చేశారు. ఆ రోజు ఏమైపోయారు వాళ్ళు? అందరూ చెప్పాలి, ఏమైపోయారు? చచ్చిపోయారు. ఇప్పుడు దేవుడు వాళ్ళని బ్రతికించాలని ఏం చేయాలి? చూడండి ఒకసారి ఆ మొదటి కొన్ని వచనాలు 3వ అధ్యాయంలో కొన్ని వచనాలు నేను చదువుతాను, మనం ఆలోచిద్దాం. కొన్ని వచనాలు 15 నుంచి వాళ్ళు ఏం చేశారు చూడండి ఒకసారి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక
నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఎవరి నిమిత్తం? తప్పు చేసింది ఎవరు? తప్పు చేసిన ఆదాము. శపించింది ఎవరిని? భూమి. బా, నన్ను శపించాడా నేను తప్పు చేసే దేవుడు? ఎందుకంటే మరలా కాపాడాలి. మనోళ్ళు తగ్గిపోతారు. తిరిగి మరలా వారు నా స్వరూపంలోకి వచ్చి ఫలించాలి. ఆమేన్. తిరిగి నా రూపంలోకి వాళ్ళు రావాలి. నేను వారికి మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోవాలి. దాని నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. అది దేవుడి ఉద్దేశం. కాబట్టి భూమిని శపించారు. ఎవరిని శపించారు? భూమిని. చదవండి ఎవరన్నా. భూమిని ఎవరిని శపించారు? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోను అది ముండ్ల తొప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించను, పొలములు అని పంట తిండు. అంటే ఇప్పుడు కాదు, నువ్వు ఎక్కడ పంట తిన్నావు? నా సంగతిలో, నేను నాటిన తోటలో. ఇప్పటి నుంచి నువ్వే తినాలి, నువ్వే కష్టపడాలి. ఇక నేను ఇవ్వను నీకు. అర్థమవుతుందా? దేవుడు చెప్పినట్టు ఇంటే దేవుడు ఇచ్చేవాడు మనకి తోట. హల్లెలూయా. ఈ ఇద్దరు ఏకీభవించి చచ్చారు సాతాను మాటిని. పక్కనే ఉన్నప్పుడు చెప్పొద్దండి. ఏమ్మా చెప్పొద్దు, మీ ఆయన తప్పు చేస్తుంటే. పర్లేదులే, ఏదైనా లాభం వచ్చింది, అది 9 గుడ్డు వచ్చింది. ఏమ్మా చెప్పొద్దు. ఆ అబద్ధాలు ఆడుతున్నాడు మీ ఆయన, చెప్పొద్దు. ఆ వచనం మోసం చేస్తున్నాడు, చెప్పొద్దు. నువ్వు పక్కనండి. పర్లేదు, లాభం వచ్చింది, చెప్పొద్దు. దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి అని అంటే పర్లేదు అంటున్నాడు, చెప్పొద్దు. నువ్వు ఒకరినొకరు ఏ విధంగా చెప్పుకోవాలంటే దేవునికి దగ్గర అవడానికి బలంగా చెప్పుకోవాలి. వీరిద్దరు ఏం చెప్పుకున్నారు? దేవునికి దూరం అయ్యే మాటలు చెప్పుకున్నారు. అందుకే చచ్చిపోయారు. వాళ్ళ ద్వారా భూమి శపించబడింది. ఆ తర్వాత నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. వేలగనగా నేల మీద నువ్వు తినబడుతుంది. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పుకున్నాను. ఆదాము తన భార్య అవ్వాన్ని కోరుతుంది. యాగనిగా జీవము గల ప్రతి వానికి దేవుడైన యెహోవా దాములను మానవుని చర్మపు చొక్కాయి వేయించి వారికి చేయించి వారికి ప్రస్తుతానికి వాళ్ళు అంజూరు పాకులతో ఫ్రాక్ ఒకరు తయారు చేసుకున్నారు. అంజూరు పాకులతో ఫ్రాక్ ఒకరు తయారు చేసుకున్నారు. ఆ ఫ్రాక్ ఉండదురా, మీ సొంతంగా చేసుకున్న ఫ్రాక్ నిలబడదు ఇదిగో అని చెప్పి మేబీ 2 జంతువులను దేవుడే బలిగా ఇచ్చి, 2 జంతువులను దేవుడే బలిగా ఇచ్చి, ఆ జంతువుల చర్మాన్ని తీసి ఆ చర్మాన్ని చొక్కాగా కొట్టి, నా దేవుడే నా తాత ముత్తాతను ఆదాము అవతరించాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. కారణం ఏం తెలుసా? వారు ఫలించాలి, వారు అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. అది ఆయన ఉద్దేశం. ఆ దీవెన వాళ్ళ మీదకి రావాలి. దేవుడు మాట ఇచ్చి మాట వెనక తీసుకునేవాడు కాదు. మాట ఇచ్చాడంటే అది నిలబడే వరకు ఆయనే సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందువల్ల గట్టిగా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయనే హెల్ప్ చేస్తాడు. అది నీ పట్ల నెరవేరేంత వరకు ఆయన నీ పక్కన నిలబడతాడు. ఆయన నిన్ను ప్రోత్సహిస్తాడు. అంతేకాదు, చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెట్ల ఎరువులతో ఆదాము మనలో ఒకనిమంట వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా
తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతను పంపవలసినప్పుడు ఆయన ఆదాము వెళ్ళబెట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున తెలుగులను జీవవృక్షమునకు పూర్వ మార్గము కాల్చుటకు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాను. మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి రాకుండా ఎరువులు అగ్నితో చేయబడిన జ్వాలలు దాని చుట్టూ ఉంచారు. నేను దాంట్లో ఒక చెట్టు, అదే జీవవృక్ష ఫలం. ఆ జీవవృక్ష ఫలమే మన నచ్చేదే ఏదైనా యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయనే నిజమైన ద్రాక్షవల్లి అంటారు. ఆ జీవవృక్ష ఫలాన్ని కనుగొని ఆయనలోకి వెళ్తే నువ్వు మరలా ఫలిస్తావు. ఆయనలోకి వెళ్తే మరలా మనం ఫలింపం కలిగి జీవించగలుగుతాం. ఆయనే తిరిగి మరలా మనల్ని రక్షించారు తన కుమారుడు ద్వారా. చూడండి ఒకసారి కోశిక రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. త్వరగా చదవండి ప్రియా. 2:6-4 నుంచి 6 వచనాలు ఉంది. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చచ్చిపోయారు. ఆదాము అవ్వ ద్వారా అందరూ చచ్చిపోయారు. పాపము చేత చచ్చిపోయారు. అవిధేయత ద్వారా చచ్చిపోయారు. చచ్చిపోయిన వారిని తిరిగి ఏం చేశారు? రక్షించారు. హల్లెలూయా. నువ్వు చక్కటి స్టోరీ. మన పితరులైన అబ్రహాము శారా ఉన్నారు. దేవుడు అబ్రహామును పిలిచాడు 12వ అధ్యాయంలో. దేవుడు అబ్రహామును పిలిచి నేను చెప్పినట్టు నువ్వు పదా అన్నాడు. శారమ్మ తీసుకుని పిలిచినప్పుడు 8 సంవత్సరాలు దైవంగా చెప్పండి. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముకి 8 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. పిలిచినప్పుడు నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వెవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు దీవించబడతారు, నువ్వెవరిని శపిస్తే వాళ్ళు అంటే పదింపులోకి తగిన మాట నేను విస్తరింపజేస్తాను. కానీ ఏమీ లేదు. 15వ అధ్యాయానికి వచ్చేవారికి అబ్రహమా నేను ఆశీర్వదిస్తానన్నాడు. నేను నీకు కేడాన్ని అన్నాడు. అబ్రహం అన్నాడు, ఏం కేడమయ్యా? ఆ ఎలియాజరులో నేను సంపాదించిన ఆస్తి మొత్తానికి వారసులు నాకేమన్నా పిల్లలు ఉన్నారా అన్నాడు. బాధపడి మాట్లాడు. ఎలియాజరు అవరు, నేను నీ కుమారుని ఇస్తాను అన్నాడుగా. వింటున్నారా అన్నాడుగా. 16వ అధ్యాయంలోకి వచ్చేవారికి శారం అంటుంది, యజమాని చాలా కాలం అయిపోయింది, మనకి పిల్లలు పుట్టలేదు. ఇదిగో మన ఇంట్లోనే 10 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఈ హాగరు చాలా అందంగా ఉండగా, ఈ హాగరుతో ఉండు, ఈ హాగరు వివాహం చేసుకో, ఈ హాగరు ద్వారా వచ్చి బిడ్డను మన బిడ్డగా ఉంచుకుందామా? ఏమన్నాడు అబ్రహాము? చెప్పండి మీరు, ఏమన్నాడు అబ్రహాము? నిన్నే దేవుడు నాతో మాట్లాడాడు, ఎలియాజరు కాదంట మనకి జన్మిస్తాడంట. తప్పుడు మాటలు మాట్లాడబాక, ఆయన మనల్ని బయటికి వెళ్ళమన్నాడు, ఆయన మనల్ని నిందించేది ఎదురు చూద్దాం అన్నాడా లేదా? భార్య మాట విన్నాడు.
భార్య మాట విన్నాడు. పెద్ద గొడవ తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఆమె గర్భవతి, ఈమె గర్భవతి కాదు. ఏం అబ్రహ్మ, ఎన్ని సంవత్సరాలైంది వివాహం చేసుకుంది, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టుడివి అని అంటుంది ఆయన్ని. అలా యాకోబు నంద ఆమె భార్య అంతే చెప్తుంది. ఆమెను హింస పెట్టింది. కానీ నా దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు, కాచే దేవుడు, కాపాడే దేవుడు. కాబట్టి 18వ అధ్యాయంలోకి వచ్చిన వారికి మరలా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. అసలు ఈ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూస్తుంటే ఇంకొచ్చు. వీళ్ళిద్దరు చక్కటి విధేయులు, మంచి నమ్రత కలిగిన వారు, ఎదుటి వారికి సేవ చేసే మంచి ఆలోచన కలిగిన సేవ చేశారు. అప్పుడు శారమ్మను తెలిసి, నువ్వు కుమారుడిని కట్టవు, అతనికి ఇస్తాడని పేరు వయసు పోయిన తర్వాత నా కుమారుడైనా ఎందుకు నవ్వుతుంది? నేను నవ్వలేదయ్యా. ఏంది నవ్వుతుంది? నేను నవ్వలేదు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నాక చెప్పండి ఒకసారి. ఉందా? దేవునికి అసాధ్యమైనది సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యము. ఒక ఆమె యూరోపియన్ దేశంలో ఉంటుంది. ఆ పేరేం పేరు? రూపమని పేరు. ఎంత పేరు? భర్తని 2 కొడుకులు తీసుకుని మోయాబు తీసుకుపోయింది. అక్కడ 2 పిల్లలు నుంచి పెళ్లి చేసి, ముందు వాళ్ళ ఆయన భారతదేశము, తర్వాత 2 పిల్లలు భారతదేశము. అమ్మాయికి వెళ్ళిపోతాం, మన ఊరు మనమని బయలుదేరు. రూట్ అయితే ఎంత పడుతుంది? ఇంకొక ఆమె పేరెంట్ పాడుకోమ మిగిలిన చదువుతుంది. ఊళ్ళోకి వచ్చిన తర్వాత, నయమి ఎక్కడికి వెళ్ళావు, మళ్ళీ ఉన్నావు, గ్లామర్ వచ్చింది అని అంటున్నాడు. గ్లామర్ అందరూ పోతే అనుకున్నాను. ఏమో తెలుసా, దయచేసి నన్ను నయ్యంగా ఉన్నాకండి, నన్ను మారా అని పిలవండి. అంటే చేదు పనికిరాని దాన్ని నేను ఎవరైనా తుచ్చి అనాలి, అలా పిలవండి అన్నాను. కానీ ఆ మార నుండి దేవుడు మధురాన్ని తీసుకొచ్చిన దేవుడు. ఆయనకి సాధ్యం ఏదైనా, ఆయనకి అసాధ్యం అంటూ ఏది లేదు. ఈరోజు నువ్వు ఆలోచిస్తున్నావు ఇలాగనే, నేను ఫలించగలనా, నా వల్ల అవుతుందా, నేను దేవునికి ఇష్టమైన రీతిలో ఫలిస్తానా, నా ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుందా అని అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ ద్వారా ఘనపరచబడాలి అని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయనకి ఇస్తే, నీ జీవితం నిజమైన ద్రాక్షవల్లిని కలుగుని, ఆ ద్రాక్షవల్లిలో నీవు తీగగా అంటు కట్టబడితే ఆ జీవము నీలోకి వస్తుంది. ఆ జీవము ద్వారా నువ్వు ఫలిస్తావు. ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా. దీనికి ఏం చేయాలంటే మనం ఆయన ఆహ్వానించాలి. 14వ వచనం ఏమని రాయబడిందంటే, 14వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. యేసు
ఒకడు నన్ను ప్రేమించినవాడు వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. జాగ్రత్తగా మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము నివాసము చేస్తాము. హల్లెలూయా. ఎవరు? దేవుడు. ఇప్పుడు మీరు ఆయన్ని ప్రేమించాలి, నేను ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాటలు వినాలి. నిన్ను వదిలేదువా? నిన్న ఒక అతను అంటున్నాడు, చాలా విషయాలు చెప్పేవాడి, కానీ అతను ఈ చెవితో ఉంటాడు, ఈ చెవితో చేస్తాడు. మీరు ఎవరైనా ఉన్నారంటే ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ చెవితో అంటే మీకు రెండు చెవులు వినటానికి దేవుడు ఇచ్చాడు. బహుశా మీరు తెలివితో ఒక చెవిని వదిలేయడానికి ఉపయోగిస్తున్నారో నాకు తెలియదు. డాక్టర్ల కంటే పెద్ద డాక్టర్ లాభం చేస్తారు అంటే మరి మనకి ఉండడానికి ఏమి ఇచ్చింది, వదలడానికి ఏమి ఇచ్చారు. అంటే వీళ్ళు వదిలేసేవాళ్ళు పెద్ద డాక్టర్ లేదు. ఆ మాటలు ఏ మాటలు? దేవుని మాటలేవి. ఆ మాటల ప్రకారం జీవిస్తే తండ్రిని ప్రేమిస్తారు. యేసు క్రీస్తు వారు తండ్రి కుమారులుగా మీ యొక్క నివాసం చేస్తారు, నా యొక్క నివాసం చేస్తారు. హల్లెలూయా. చాలు నాకు యేసయ్యా అను ఎంత యేసయ్య ఉండాలి మన జీవితంలో, యేసయ్య ఉండాలి మన కుటుంబంలో, యేసయ్యలో నువ్వు ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు, చెయ్యటానికి వల్ల పడదు. హల్లెలూయా. దావీదుకి దేవుడు ఉన్నాడు కాబట్టి దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. నిన్నగా మొన్న వరల్డ్ కప్ ఫైనల్ లా తీసుకెళ్ళిన జెనీ అంటారు, ఆయా ఉన్నది. నేనేం లేదు, నేను నిరసించిపోయాను, నా దగ్గర అంత ఓపిక లేదు. కానీ బైబిల్లో ఒక వాక్యం ఉంది, నువ్వు నిలబడు, నేను నీకు విజయాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. నేను అది నమ్మాను, నిలబడ్డాను. నా దేవుడు మా టీంకి, ఇండియన్ టీంకి విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నిలబడాలి. దాంతో మాక ఆదాములాగా భయపడి, అవ్వలాగా భయపడి దాకోమాక నిన్ను బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. నిన్ను బాగు చేయడానికి నువ్వు చేసిన తప్పును ఆయన మీద వేస్తున్నాడు. ఆయనే శిలువలో రక్తము కాల్చాడు, చిందించాడు, మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, దేవుడికి వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు నీవు నమ్మి ఆహ్వానిస్తే నీలోకి వస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ బాధ పిచ్చి వేస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఈ రోజు ఇవన్నీ కావాలంటే మొదటిగా ఫలించాలి. నీవు క్రీస్తులో ఉంటున్నారు అనేక మంది, అంజూరపు చెట్టు విపరీతమైన ఆకులతో ఉన్నట్టుగా ఉన్నాయి ఫలాలు. ఆ యజమాని వచ్చి దీని వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవడం కొట్టే అంటున్నాడు.
కానీ నా పక్షంగా మీ పక్షంగా తండ్రి వద్ద మొర పెడుతున్న వకీలుగా ఉన్న నా యేసయ్య అంటాడు, ఇంకొక సంవత్సరం అవకాశం ఉంది అంటాడు. హల్లెలూయా. ఇంకొక సంవత్సరం అవకాశం. నేను బాగు చేస్తా. ఆ వాక్యము ఆ ఏళ్ళకి వెళ్తున్నా. ఆ ఏళ్ళకి వెళ్ళకుండా మధ్యలో గట్టిగా ఉన్న నేల అదంతా చక్కగా ఉన్నట్టుగా చేస్తా. కొద్దిగా ఎరువు వేస్తారు, బలహీనంగా ఉంటారు. కొద్దిగా ఎరువు వేసి మంచి నీరు పోస్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ దాన్ని ఫలించకపోతే అమ్ముకోగలం. పడదామా? ఎంతమంది పడదామా? నెక్స్ట్ ఇయర్కి ఫలించకపోతే నన్ను కొట్టే ప్రభు అంటారా? మీరు అంటారా? భయం వేసింది కదా, భయం వేస్తుంది కదా. ఎంత భయమో ప్రాణం అంటే. నిజంగా ప్రాణ భయం ఎంతమందికి ఉంది కదా. ఒక్కరైనా బస్సులో తగలబడేవాళ్ళు కొన ప్రాణంతో వచ్చి బయటకు తీసుకోబడి ఉండేది. ప్రాణ భయం ఉండేది. చుట్టూ మంటలు ఉండే పారిపోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా తెచ్చుకుంటా అని కళ్ళ ముందు నాకు తెలుస్తుందని తెచ్చిపోయేసి ఆదాము వాళ్ళని చచ్చిపోయాడు. కళ్ళ ముందు చచ్చిపోయాడు. ఆదాము అవతో బదులు నన్ను బ్రతికించడానికి యేసు క్రీస్తు శిలువలో మరణించాడు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, నా ద్వారా మీరు మరణిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు మరణించలేదు. ఒక 3 వచనాలు చదివి ముగిస్తాను. సువార్త 15వ అధ్యాయం ఒక 3 వచనాలు మనం చదువుకోవచ్చు. 7వ వచనం ఒకసారి చదవండి. ఏనంట? ఏది ఏది అబ్బా అంటే ఏది అడిగినా ఇస్తారు దేవుడు. ఎప్పుడు వరేష్? దేవుని వాక్యము నీలో నిలిచి ఉంటే, ఆయనలో నీవు నిలిచి ఉంటే, నువ్వేది అడిగినా ఇప్పుడు అడుగుతున్నావు. ఓట్ల రాజేష్ వింటున్నావా? నీకేది కావాలని ఎవరిని అడగాలి? అరే కనకదుర్గారావు నాగమని నీకేమి ఇవ్వలేదు. నథింగ్. నీకు దేవుడు ఇస్తాడు. నేను గెలిచాను. నాకు ఆ నమ్మకం. నేను చెబుతున్నాను, ప్రియ చెల్లెళ్ళు, నీ భర్తలు నీకేమి ఇవ్వలేదు. ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి కావాలి. మాట చెబుతారు, మీకు ఇవ్వాలి అంటే దేవుడు ఇస్తాడు. మీరేం చేయాలంటే ఆయన మాట చూడండి. హల్లెలూయా. యజమానులారా, నాతోటి సహోదరులారా, అడుగుతున్నాం, మనకి దేవుడు ఇవ్వట్లేదు. ఇస్తాడు ఎప్పుడు? మనము దేవుని వాక్యములో నిలబడినప్పుడు. అప్పుడు మనకి ఏది ఇష్టమో అది ఇస్తాడు. మన కుటుంబానికి కావాల్సిన మనం చక్కగా వాళ్ళకి ఇవ్వచ్చు. హల్లెలూయా. తిమోతి, అర్థమవుతుందా? ఇప్పటి నుంచే మీరు వాక్యంలో నిలిచి జాన్, మీకు ఏది ఇష్టం అది ఇస్తారా? హ్యాపీగా నిద్ర పోయేవాడిని లేకపోవచ్చు, నిద్ర పోయినట్టుగా పోతున్నా ఉన్నారు. మీకేది ఇష్టమో ఇప్పుడు నుంచి చెబుతున్నాను. మీరు ధన్యులు. మీ మాట దేవుడు మన చెవులు వినిపింప చేశాడు. హల్లెలూయా. మళ్ళీ అంటే కదా, మనం ధన్యులు. ఇప్పుడే తెలుసుకోండి మన మాట. మనకి ఏది ఇష్టమో మనకి అది రావాలంటే దేవుని వాక్యంలో మనం నిలిచి ఉండాలి. అనిత, మనం వింటున్నావా? నీకు ఏది ఇష్టమో నాకు తెలీదు. నీ దేవుణ్ణి అడుగు. ఎప్పుడు నువ్వు వాక్యంలో నిలిచి ఉంది. 2:8 వచనం. అందువలన అమ్మయ్య, హల్లెలూయా. మనం బహుగా ఫలిస్తే మన ద్వారా తండ్రికి మహిమ వస్తుంది. అప్పుడు మనందరం యేసు క్రీస్తు శిష్యులుగా మారుతాము. ఊరకనెవరండి యేసు క్రీస్తు శిష్యులుగా ఫలించాలి. అర్థమవుతుందా స్నేహితుడు? యేసు క్రీస్తు వారు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి
మార్పు చెందిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నా శిష్యులుగా వారిని తయారు చేయను. ఎలా అవుతారు వారి శిష్యులుగా అంటే ఫలించాలి. మూడు 14వ వచనం. నేను చేసిన అబ్బా దేవుడు మీ దేవుడు చెప్తున్నాడు, అవన్నీ చేసిన కదా. మీరు ఎవరికి ఫ్రెండ్స్ అంటారు? ఎవరికి ఏమో ఎవరికి ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్ వేసి ప్లీజ్ కానీ నీకు మంచి ఫ్రెండ్ కావాలా? అవసరం లేదు. యేసు క్రీస్తు నువ్వు ముసలు వెళ్తే ఆయన భుజం అవ్వా, ఇలాంటి ఫ్రెండ్ మనకి కావాలి. కానీ గుర్తింపు ఫ్రెండ్ అంటే దూరం తీసే ఫ్రెండ్ మనకి కళ్ళబోలు మాటలు చెప్పి పోట్లు పోసే ఫ్రెండ్స్ మనకు అవసరం. యేసు క్రీస్తు నీకు స్నేహితులుగా ఉండాలంటే ఆయన ఆత్మలో కూర్చున్నవన్నీ నువ్వు చెయ్యి. ఆమేన్. రోజు చెబుతున్నాడు దేవునికి ఏదో ఒకటి, అది చెయ్యి. ఆయన నీ ఫ్రెండ్ అవుతాడు. ఏసై నా ఫ్రెండ్ అయితే నాకు తెలియదు. సర్వ సంపదలు నాతోనే ఉన్నట్టు కదా. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరితో ఉన్నాడు? నాతోనే ఉన్నాయి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ సెమిస్టర్ మనకు అవసరం లేదు. మీ ఫ్రెండ్ ఎవరు? ఏ దైవ గారు? మీ ఫ్రెండ్ ఎవరు? యేసు క్రీస్తు. హల్లెలూయా. మర్చిపోవద్దు, దేవుడిని ఫలింపచేయాలనుకుంటున్నాడు. నువ్వు ఫలిస్తావా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిందించాలి, దాన్ని మనం లోపరుచుకోవాలి. ఈ భూమిని మనం శాసించాలి. ఈ భూమి మీద ఉన్న నా సహోదరులను దేవుని వైపు నేను మళ్ళించాలి. నా తండ్రికి మహిమ రావాలి. అట్టి గొప్ప ఆశీర్వాదం అందరూ కోరుకోవాలని ప్రేమతో తెలియజేసి మాట్లాడుతున్నాను. అందరూ నిలిచి నిలబడతాం. అందరూ